చూడండి ఫ్రెండ్స్, మన గేట్ వాల్ సెట్ అనేది ఉంది. మనకి పాత యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం దాంట్లో ముక్క అనేది తీసుకోవాలి. మనం ముందర మనం బ్లేడ్తో కోసుకోవాలి ఫ్రెండ్స్. అది ఆ సెట్టింగ్ అనేది ఇక్కడ వద్దు ఫ్రెండ్స్. మనకి మనం లెంత్ కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన గేట్ వాల్ ఇష్టాసారంగా అయితే ఈ వాటర్ అనేది ప్రెజర్ వెళ్దు, తర్వాత ఇబ్బంది పడటం జరిగిద్ది. లెంత్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. మన సూప్ పాలతో కూడా కరెక్ట్గా ఇవ్వాలి వీళ్ళకి, లాటర్ లాగేది కూడా. ఎందుకంటే మనం పెట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు మనం ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పంట వేసుకుంటారు రైతులు. మనం ఇచ్చే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పంట ఒన్నికి రావాలన్నా ఏం చేయాలన్నా మనం లాటర్ కొలత కూడా కరెక్ట్గా ఇవ్వాలి. లెంత్ అటు ఇటు కూడా పైప్ గేట్ వాళ్ళకి కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం ఇష్టాసారంగా చేస్తా కుదరదు ఫ్రెండ్స్. ఇది తెలియని వాళ్ళు అనుకుంటారు, అబ్బో పని అంటే ఏదో అంటిత్తమే కదా అనుకుంటారు. ఇది లక్షల మీద వ్యాపారం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇలా వేసేస్తే సంబరం కాదు. అది వాటర్ ప్రెజరింగ్ అనేది పైకి ఆధారికి ప్రెజర్ కరెక్ట్గా పోయాలి ఫ్రెండ్స్. వాటర్ ప్రెజర్ పోయిపోతే మనం వేసిన పంట అనేది పోవటం జరిగిద్ది. ఏ పంట అయినా కానివ్వండి. మనకి టర్న్ స్కూల్ అనేది దొరకలేదు ఫ్రెండ్స్. దాంట్లో ముక్క అనేది తీయాలి. దాంతో తీసి మనకి టర్న్ స్కూల్ లేనప్పుడు దాన్ని మనం వాళ్ళకి యూజ్ చేయాలి. ఉదాహరణ వర్షం వస్తుంది ఫ్రెండ్స్. ఈ వర్షాలు ఏంటో ఈ రోజుల్లో ఇలా ప్రాణం తీసేస్తున్నాయి. మావ టెక్నిక్గా తీస్తాడు ఫ్రెండ్స్. ముక్క అనేది పని ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా పని ఉంటే మనం ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు. జంట పొట్ట కోసం కోటి విద్యలు అన్నారు. కష్టపడితే తప్పు ఉండదు ఫ్రెండ్స్. కష్టపడకుండా అప్పనంగా వచ్చే రూపాయి అన్నా కానీ మనం తప్పే ఫ్రెండ్స్. అది మనకి ఏదో రకంగా పాడైపోవడం జరిగిద్ది. కష్టపడితే అది తప్పు అనేది ఎవరు అనరు. మనం ఎందుకంటే దాన్ని ఆ మొక్క తీయకపోతే దాన్ని అక్కడ యూజ్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, మావాడు అప్పుడే పొద్దున్నే కోసేస్తున్నాడు మొక్కలు. కటింగ్లు చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం సైజ్ అనేది ఎంత కరెక్ట్గా చూసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గట్ల మీద కరెక్ట్గా రావాలి కాబట్టి మనం చూపు అనేది డ్రిల్లింగ్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ మనకి. అందు గురించి మనం కరెక్ట్గా లైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఎంత లెంత్ ఉందో. సేగడితో రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే రైతులు ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎప్పుడు రైతులు ఫేవర్గా ఉండాలి. మనతో పాటుకి అన్నాళ్ళు కూడా రావడం జరిగింది సేగడితో.